అందరికి శనార్థులు బోనాల పండుగ శుభాకాంక్షలు. హైదరాబాద్ అంతా బోనాల పండుగ నడుస్తుంది అంటే ఎట్లా నడుస్తున్నది, ఏం కథ, ఏమేం చేస్తున్నారు పబ్లిక్ అని అనుకున్నా. హైదరాబాద్లో ఓల్డ్ సిటీ దిక్కు 22 పెద్ద ఫేమస్ గుడ్లు ఉన్నాయి అన్నారు. 22 కాదు కానీ నా ముఖానికి ఒక 5 అన్న తిరగకపోతానా అని అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్ళిన ఈరోజు పొద్దుగాలని మొట్టమొదట బేగం బజార్ దిక్కు రాగానే ఈడ భూలక్ష్మమ్మ అమ్మవారు ఉన్నది, గుడి మంచిగా ఉంటుంది. చంద్రబాబు పోయి అమ్మవారిని దర్శనం చేసుకో, నీకంత భూమి తగాదాలు, భూమి కొట్లాటలు, భూమి పంచాయతీలు, ఇండ్ల లోళ్ళు ఇవే కదా నువ్వు ఊకే కోరుకునేది, ఓసారి చూసుకపో అన్నారు. అంటే వచ్చిన భూలక్ష్మమ్మ లోపల ఉంటుందంట. వచ్చి ఒకసారి మీద గుడి ఉన్నది, ఒకసారి తిరిగేసి లోపలికి పోదాముండి. మంచిగా మీద తిరిగితే లోపల అమ్మవారు ఉంటుంది అన్నారు, లోపలికి పోవాలి. కాకపోతే ఈడికెంచి చూస్తే మంచిగా ఈడికెంచి చూస్తే అమ్మవారు కనిపిస్తున్నది. ఆహా అయ్యారే, మంచిగా అమ్మకు ముద్దుగా డెకరేషన్ చేసిండ్రు. నగల దాకా కనిపిస్తుంది, కిందికెంచి చూస్తే అమ్మ ముఖం కనిపిస్తుంది. ఇడికెంచి కళ్ళు మాత్రం నాకు కనిపిస్తలేవు, ఎందుకంటే ఇది కొంచెం ఎత్తు మీద ఉన్నది కదా. ఆ అమ్మవారు ఇడికెంచి ముద్దుగా కనిపిస్తుంది. ఇడికెంచి కూడా దండం పెట్టుకుంటారు పబ్లిక్. కిందికి పోవాలి, కిందికి పోయి అమ్మవారికి దర్శనం చేసుకోవాలి. పోకముందే ఒకసారి ఎవరన్నా ఉంటే వాళ్ళని వలకరించి గుడి ముచ్చట ఏందో తెలుసుకుంటా. గడొక పెద్దాన్ని ఉన్నాడు. అన్నా నమస్తే, బాగున్నావా? బాగున్నా అన్న. ఏంది అన్న, ఏంది భూలక్ష్మమ్మ కథ? దర్శనంకు పోతాయి కానీ నేను గిట్లా పోలే అందరు జనాలు వస్తుంది కదా. చాలా భూలక్ష్మమ్మ అమ్మవారిది చరిత్ర అయ్యా నాకు తెలియకపోయినా ఒక ముచ్చట తల్లి ఎరగలేకుండా నీకు చూపెడుతున్నావు కదా. నువ్వు కరెక్ట్ మంచిగా ఆడుతున్నావు, కరెక్ట్ చెప్తున్నాను. నేను నా పేరు బాబు గురు. నాకు అమ్మవారిది ఇలా 60 ఏళ్ళ అనుభవం. 60 ఏళ్ళ అనుభవం. మా 4వ పీడి మా తాతలు ముత్తాతలు చేశారు, ఇప్పుడు మేము చేస్తున్నాం. ఇప్పుడు ఏమంటే ఇది నిజాం కాలం గుడి అన్న. గుడి అమ్మవారి కింద ఎందుకున్నది చెప్తా, నా చరిత్ర నేను చెప్తా. అప్పుడు బ్రిడ్జ్ అయింది కదా, బ్రిడ్జ్ వేసినప్పుడు దాని తర్వాత మీకు గుంతలు అయిన తర్వాత అక్కడిని ఉంటుండే. ఆ జమానాలో మన కళ్ళు టాంగబోతున్న కళ్ళు పురాణపులు కళ్ళు ఉండే కదా, అక్కడ టాంగబోతే ఆ టాంగ ఆపి అమ్మవారికి సాగబోస్తుండ్రి. అంటే నేను చెప్తలేను, మా పెద్దలు చెప్పిన మాట. సాగబోసి దండం పెట్టి అక్కడ పురాణపులు కంపౌండ్కి పోతుండే. ఎవరన్నా వచ్చి కొబ్బరికాయలు కొట్టాలి, ఎప్పుడైనా ఒకసారి దిగాలి, మెట్లు గిట్ట లేకుండే. ఇట్లా మనం పిల్లగాడు దిగినట్టు వెళ్ళినాక దిగి కొబ్బరికాయ కొట్టి గుంతల చెట్టు ఉండే, చెట్టు చిన్న గుడి ఉండే. ఇదే దీని చరిత్ర. అప్పుడు ఏమైందంటే ఈ రోడ్ ప్లాన్ వెళ్ళింది నిజాం పీరియడ్లా. ఇక రోడ్ ప్లాన్ వెళ్తే ఆ రోడ్ ప్లాన్లో గుడి వచ్చింది. రోడ్ ప్లాన్లో గుడి వస్తే అప్పుడు పెద్దలు ఉండరు కదా. అప్పుడు ఏం చేస్తారంటే నిజాం బియ్యం అంటే గుడి గోపురం అంటే ఆయన చాలా ఆయన గిట్లా భయపడుతుండే, గుళ్ళు ముట్టుకోకపోతుండే ఆయన గిట్లా ఉండే. ఎందుకంటే అందరికి ఒకటి అంటుండే నిజాము. ఆయన ఏం చేసిండే, మా తాత ముత్తాతలు ఉంటారు కదా, వాళ్ళకి అడిగిండి, అమ్మ ఇదేంటిది మళ్ళీ మాకు జరుపుదాము, రోడ్ వస్తుంది, రోడ్ మధ్యలో వస్తుంది, రోడ్డుకి ఇడికెళ్ళి జరిపి మనం ఇక్కడ వేరే ఆడ ప్లేస్ చేసిండు, ఆడ ఇక లేపి ఆడ పెడతాం చేసినాం మేము మా ఊరు. అప్పుడు అందరు మంత్రగాలు డిపార్ట్మెంట్ అప్పుడు ఆ కాలంలో కొత్వాల్ వాళ్ళందరూ వచ్చి ఏం చేసినట్టే ఇక్కడ పూజా పురస్కారాలు చేశారు. దానిలో మా పెద్దలు కదా, మంత్రగాలు సుశోతులు అందరూ వచ్చారు. అంత పూజా పురస్కారాలు చేసిన తర్వాత అమ్మవారు అన్నది నాకు జరిపితే మీరు రక్తాలు కక్కుంటారు, మాకు గర్భాలు పెట్టిన మీరు చచ్చిపోతారు అందరూ. అప్పుడు అట్లా పలికింది. పలికినప్పుడు కొద్దిగా అప్పుడు ఆ కాలంలో ఉన్న డిపార్ట్మెంట్ కానీ ఇంకా జనాలు కానీ భక్తులు కానీ కొద్దిగా కదిలిపోయిన దానికి ముట్టలేదు. అమ్మవారు ఏం చేసిందంటే ఇక్కడ ఉన్న ఒక సౌకర్యం ఆ జమాన్లో ఇట్లా నవాబు ఒక పెద్ద సౌకర్యం ఉండే కదా, ఆ కాలంలో ఇక్కడ ఒక హిందూ సౌకర్యకి పోయి చెప్పిందనమాట, నా దేవాలయంను కట్టి ఆయన కళలు పోయి చెప్పిందనమాట. చెప్తే వాళ్ళు ఏం చేసిందంటే తెల్లారి మన సర్కార్ అప్పుడు ఉన్న గవర్నమెంట్తో కలిశారు, కోత్వాళ్ళతో కలిసాయ్యా మాకు భూమి ఎంత ఉంది మేము పైసలు పెడతాం, ఈ మాకు భూమి
ఎంత అయితే మాకు ఏంటి మేము గుడి కట్టుకుంటాము దాని పైసలు మేము కడతామని దాని పైసలు కట్టాడు దాని పేపర్ ఉన్నాయి మాతోటి దాంతో అంటే రాసిన ఎన్నో వందలకు గుడి జాగా పేపర్లు ఉన్నాయి మీకు? ఉన్నాయమ్మా ఉన్నాయి అంత ఎందుకంటే మాతో ఉన్నాయి మేము కాబట్టి చూపెడతాం మేము అవసరం చెప్పి చూపెడతాం అప్పుడు కొనుక్కొని వాళ్ళు కట్టించి ఇక్కడి నుంచి 14 మెట్లు దిగుతందుకు 14 మెట్లు అక్కడ పోయి అమ్మవారు నిలిచింది. తర్వాత ఈ విగ్రహం అప్పుడు విగ్రహం లేకుండే 72లో విగ్రహం పెట్టారు. 72లో అమ్మవారు విగ్రహము జైపూర్కి వెళ్ళి తెప్పించి ఒక భక్తుడు ఆయన ఏం చేశాడంటే అక్కడ మంచి ప్రాణ ప్రతిష్ఠ యజ్ఞం గిట్ట అన్నీ చేసి అమ్మవారిది మూర్తి స్థాపన చేయించాడు. అప్పటి నుంచి జనాలు చాలా అంటే అది చమత్కారం. ఇది కథ ఏమంటే మామూలు కాదు, ఎప్పటి నుండి చమత్కారం ఉందని వస్తున్నారు. ఇప్పుడు ఎవడు రాడు. హైదరాబాద్ సిటీలో ఎన్నో గుళ్ళు ఉన్నాయి. దీపం పెట్టేవాళ్ళు గతి లేడు. దీపం పెట్టేవాళ్ళు గతి లేదు. ఈ గుడికి ఏమంటే వేల కొద్ది మంది షహర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బయటికి వెళ్ళి వస్తారు. ఇంకా ఏమంటే చరిత్ర ఈ మన ఇప్పుడు లోపల ఉంది కదా 4 నవరాత్రులు 2 నవరాత్రులు ఓపెన్, దసరా ఉగాది పెద్ద ఎత్తున ఈడ 100 ప్రదక్షిణ చేసి వాళ్ళు మన కోరికలన్నీ నిర్వహించుకుంటారు. అట్లా అమ్మవారు చమత్కారం. ఎవరన్నా వస్తే అమ్మవారు ఇస్తుంది. ఎవరన్నా వస్తే అమ్మవారు ఇస్తుంది కాబట్టి బాబురావు అన్న చెప్తున్నాడు. అందుకే తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ కించి ఇట్లా బాగానే పబ్లిక్ వస్తున్నారు, చూస్తున్నారు, దండం పెట్టుకుంటున్నారా అని చెప్తున్నారు. ఇది భూలక్ష్మమ్మ గుడి. అక్కడికించి 14 మెట్లు దిగి పోవాలి లోపలికి. అమ్మవారిని చూస్తామండి నడవండి. హైదరాబాద్లో బోనాలు అంటే ఒక్క జాగలు కాదు 2 జాగలలో మొత్తం హైదరాబాద్ అంతా నడుస్తున్నాయి బోనాలు. ఒకసారి గిటి దిక్కు లాల్ దర్వాజా దిక్కు వచ్చిపోదామంటాను బయలుదేరిన నేను. పోత ఏమేమి గుళ్ళు ఉన్నాయో చూసుకుంటూ పోదామంటే మొట్టమొదలు బేగం బజార్ కాడ భూలక్ష్మమ్మ గుడి అంటే మెట్లన్నీ కిందికి దిగి అండర్ గ్రౌండ్ అంటారు కదా, ఆ లోపలికి వచ్చి అమ్మవారిని చూసి దర్శనం చేసుకొని ముద్దుగా ఎంత ముద్దుగా ఉన్నదంటే అమ్మవారు పాలరాతి విగ్రహంతో ముక్కెర పెట్టుకొని పండుగకి నేను సిద్ధమైన పిల్లలారా అన్నట్టుగా ముద్దుగా దండలు గిండలు వేసుకొని కూర్చున్న అమ్మ. ఈ అమ్మవారి పేరు భూలక్ష్మమ్మ. ధర్తిమాత అంటారంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరూ మంచిగా అమ్మవారికి దర్శనాలు నడుస్తున్నాయి. మనం మీదికి పోదామండి. ఒక అంతస్తు కిందికి దిగితే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఉంటుంది. ధర్తిమాత అంటే ఏందో అనుకున్నా కానీ నేను ముద్దుగా భూలక్ష్మమ్మకు పలారాలు గిరాలు అన్నీ తీసుకొని వస్తారు. బోనం తీసుకొని రాకుండా ఇట్లా పలారం తీసుకొని వస్తున్నారు. పిల్లలను పెద్దలను అందరినీ తీసుకొని నమస్తే అందరినీ తీసుకొని మంచిగా సాకలు పోయనీకే బోనాలు పెట్టనీకే వస్తున్నారు పబ్లిక్ అంతా మెల్లిగా. నమస్తే అన్న, నమస్తే అమ్మా. మంచిగా పైకి వస్తే ఇగో ఇప్పుడు కిందికి పోయినా కదా, కిందికించి ఒక అంతస్తు ఎక్కితే బయటకు వస్తాం మనము. మంచిగా భూలక్ష్మమ్మ దర్శనం చేసుకొని బయటకించి లోపలికి పోయేటప్పుడు గీడనే ఉండొచ్చు అమ్మ అనుకున్నా కానీ ఒక్క అంతస్తు దిగినాం. మంచిగా బోనాలన్నీ ఎక్కిస్తారట. లోపలికి మాత్రం సాక తీసుకుపోయి. నమస్తే అమ్మ. అమ్మవారు భూలక్ష్మమ్మ టెంపుల్ ఉండదు, గుడి చేయడానికి పిలుస్తుంది. సేవకులు భక్తులు లేదు, పూజారులు మేము అంతా ఫ్యామిలీ. మీరంతా పూజారులు. మంచి అమ్మవారు మంచిగా దేవత, అందరికి మంచిగా చూస్తారు, చల్లగా మంచిగా ఆశీర్వాదం ఇస్తారు. అంతా తలుచుకొని వస్తారు అందరు చాలా మంది అమ్మవారిని తలుచుకొని అందుకే వస్తారంట.